ఇడ్లీ కొట్టు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ పార్ట్ 3 మూడో భాగం చివరి భాగం. సో ఇందులో మనకి టైటిల్ క్లారిఫికేషన్ ఇడ్లీ కొట్టు అనేటువంటి ఇది కరెక్ట్గా సరిపోయింది సినిమా. ఎందుకంటే ఈ సినిమా కథ అంతా ఇడ్లీ కొట్టు చుట్టే తిరుగుతుంది. ఇడ్లీ కొట్టు నడుపుకోరా అని కొడుకుకు చెప్పి విదేశాల్లో ఉద్యోగం చేయొద్దు అన్న ఉద్దేశంతో తండ్రి చెప్తే లేదు అని ఉద్దేశాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత అతని మరణ వార్త విన్న తర్వాత పెళ్లికి రమ్మని బతిలాడతాడు, రానంటారు వీళ్ళు. అతను అక్కడ పెళ్ళి ఆపుకొని ఇక్కడికి వస్తారు. ఒక పెద్ద ఐశ్వర్యవంతుని కొడుకు కుమార్తెని అతనికి ఇస్తే ఆ కొడుకు ఏమో దుర్మార్గుడు ఉంటాడు ఆయనకి. ఆ కొడుకు దుర్మార్గుడు పాత్రని అశ్విన్ పాత్రలో అరుణ్ విజయ్ నటించగా, మీరా అనే ఆ కూతురు పాత్రను శాలిని పాండే నటించగా, ఆ అల్లుడి పాత్ర హీరో పాత్రను మన ఈయన నటించాడు, కళ్యాణ్ పాత్రలో ధనుష్ నటించాడు. అక్కడి నుంచి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయ్యి అయ్యో బతుకున్నప్పుడు నేను వినలేకపోయాను, ఇప్పుడు నేను చేద్దామని అనుకునేటువంటి సందర్భంలో తల్లి చనిపోతుంది. వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని చెప్పేసి అనుకుంటుంటే లేదు మా పరువు పోతుంది అని సత్యరాజ్ చెప్తే సరే పెళ్ళి చేసుకోవాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డప్పుడు శాలిని పాండే కూడా ఆమె వచ్చి బతిలాడితే ఆమె నా తండ్రి చనిపోయాడు కాబట్టి నువ్వు ఇలా అంటున్నావు, అదే నీ తండ్రి చనిపోతే నువ్వు అలా అనుకుంటున్నావా, ఆ ప్రాణం ఈ ప్రాణం ఒక విలువ కాదా, అంటే నీ బాగా డబ్బున్న నీ తండ్రి ఐశ్వర్యవంతుడు కాబట్టి గొప్ప ప్రాణం, నా తండ్రి తక్కువ ప్రాణం అన్న టైప్లో చెప్పే సన్నివేశం బాగుంది. అట్లాగే టైటిల్ క్లారిఫికేషన్ ఇడ్లీ కొట్టు అనే టైటిల్కి తగ్గట్టుగా ఇక ఇడ్లీ కొట్టు తండ్రిది 7 లక్షల రూపాయలకు బేరం వీళ్ళే, 4 లక్షలది 7 లక్షల బేరం వీళ్ళే వెనకాల నుండి సముద్రకని పాత్ర, అతని పాత్ర పేరు పట్టాభి, అతనికి ఇవ్వాలని అమ్మాలని చూస్తే ఊరందరి ముందు వద్దని నాకు కాలర్ పట్టుకున్నా కూడా నీకు కాలర్ లేదు పట్టుకోవడానికి అన్న టైప్లో అన్న కూడా కామ్గా వచ్చేస్తాడు. వచ్చేసి అతన్ని ఇడ్లీ కొట్టు నడిపించుకునేటువంటిది. తర్వాత చిన్ననాటి స్నేహితురాలని నిత్యమేనని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు తల్లి అతనితో తిరగొద్దు, ఊర్లో అందరూ రూమర్స్ పుడుతున్నాయి అంటే అయినా సరే నువ్వు నా దగ్గర రా నేను చేసుకుంటానని చెప్పి తను అనడం. సో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి పట్టాభి అడిగినప్పుడు ఇంటికెళ్ళి నడువురా అని చెప్పేసి నిత్యమేనని తిట్టడము, నా అల్లుని గురించి ఒక్క మాట మాట్లాడితే చంపేస్తానని చెప్పేసి ఈమె అనడము. ఆ తర్వాత ఈమె బయట నుంచి లాక్కొచ్చి కూతురు నుంచి లాక్కొచ్చిన తర్వాత ఏమనుకుంటుందో మళ్ళీ ఆ తర్వాత చెయ్యి వదిలేస్తే ఆ వదిలేసిన చెయ్యిని అలా చూస్తూ పరిగెత్తుకుంటూ ఈమె వెళ్ళడం. ఆ కెమెరామ్యాన్ కూడా ఈమె బరువు ఎక్కిన పిరుదులను అలా కదులుతున్నప్పుడు నిత్యమేనన్ మీద ఫోకస్, బ్యాక్ మీద పిరుదుల మీద ఫోకస్ చేయడం బాగుంది. ఈ సినిమాలో డైరెక్షన్, ముఖ్యంగా ధనుష్ డైరెక్షన్, కెమెరామ్యాన్ పనితనం, జీవి ప్రకాష్ కుమార్ మంచి మ్యూజిక్, పాటలు చాలా చక్కగా ఉన్నాయి, సాహిత్యం కూడా చాలా బాగా కుదిరింది. కొత్తగుందే పాతలోకం ఇంతకాలము చూడలేనిది, ఊరికే చిమ్మ చీకటంట వెలిగే వెన్నెల అంట, తప్పు మొత్తం నాది అంటే ఎట్ట, తప్పుకుందా మంచు వింతే కొట్ట, నువ్వు నా తారమంట కువ్వల్లో పెట్టి చూసుకుంటా, రెండు కళ్ళు చాలవే కొంటె కలల ఆటకి, కొన్ని తరములాగవే మనసుకున్న మాటకి, ఆగినంత కాలమే ఇది ప్రేమ ఇంద్రజాలమే, కొత్తగుంటే ఇది పాతలోకమంట, హత్తుకోరా చేతికందినంత, హే అసలు ఏం లిరిక్, అసలు ఏం చిత్రీకరణ, దాని మీద మా ధనుష్ గడ్డం గీస్తుంటే ఈ అమ్మాయి చేయడము, బస్సులో కూర్చొని ఒకరినొకరు ఒదిగిపోవడము, ఆ తర్వాత ఇతను తండ్రి పేరు పెట్టుకున్నటువంటి ఆ లేగదూడని తీసుకుంటూ పొలం గుంట వెళ్తూ ఉంటూ అభినయించిన తీరు, లాంగ్ షాట్లలో ఆ పల్లె వాతావరణాన్ని, గ్రామీణ వాతావరణాన్ని చూపిస్తున్నటువంటి ఆ అందమైన వాతావరణాన్ని, పల్లె వాతావరణం చూపిస్తుంటే అసలు ఒక్క పాట చాలు. అదిను అతను డ్యాన్స్ చేయమన్నప్పుడు ఊర్లో ఆ స్వామి వచ్చాడే స్వామి అనేటువంటి పాట, ఆ 2 పాటలు చూసి వచ్చేయచ్చు సినిమాకి ఆ టికెట్ పెట్టిన డబ్బులకి మనకి. సో టికెట్కి కూడా 200 పెట్టారు. అది చాలా వర్త్ సినిమా అనిపించింది నాకైతే. బాగుంది సినిమా. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. సార్ మేడం తర్వాత మళ్ళీ విజయ్ సేతుపతితో కాకుండా ఇప్పుడు ఈసారి ధనుష్తో జతగట్టి, అంతకుముందు కూడా ధనుష్తో ఒక సినిమా చేసి ఉంది నిత్యమీనను. సో ఇందులో ఈ జంట చాలా బాగుంది. సార్ మేడంలో కూడా అంత లావుగా ఉండి సావిత్రి టైపు గుర్తుకొస్తుంది మనకి. అందులో పిడుగులు కదులుతూ మనకి కనకాంబరాలు వేసుకుంటూ జడ నూపుకుంటూ నడుచుకున్నటువంటి తీరుని బాగా కెమెరామెన్ బాగా క్యాప్చర్ చేసినట్లే, గుండెలు కదిలినట్టుగా, ఆమె చనుద్వయం కదిలినట్టుగా మనకు డ్యాన్స్లో అవన్నీ చూపిస్తా చాలా, అంటే యూ సర్టిఫికేట్ సినిమాలోనే ఏ సర్టిఫికేట్ కంటెంట్ అంత బాగా ఆమె ఫిజిక్ ఉంది. సో ఆ పాటలకు తగ్గట్టుగా ఆమె హావభావాలు కళ్ళతో చాలా అద్భుతంగా యాక్ట్ చేస్తుంది నిత్యమీనన్. అట్లాగే ధనుష్ కూడా
ఆ నలుపున్నా కూడా మొహంలో మంచి అట్రాక్షన్ కనిపించి చాలా చక్కటి జంటలాగా అనిపించింది. వీళ్ళిద్దరి యొక్క బాడీ లాంగ్వేజ్, ఆ యొక్క రొమాంటిక్ సీక్వెన్స్‌లో వాళ్ళ యొక్క ఇది ర్యాపౌట్ చాలా బాగుంది. అంటే బాగా మిక్స్ ఒక జంట అంటే జంటలాగా ఇది కనబడింది మనకు. ఆ ఫీల్ కనబడింది. ఆ ఊరందరూ ఇట్లా నోరు నొక్కుంటుంటే పెళ్లి కాకుండా వీళ్ళిద్దరు తిరుగుతున్నారన్న నోరు నొక్కుంటుంటే వాళ్ళని చూసి ఎలా చెయ్యి అట్లా అడ్డం కూడా అని ఇంకా లేడీస్ అలా ఉండిపోతే ఆ తల్లి వచ్చి లాక్కొని పోతే నేను పెళ్లి చేసుకుంటాను ఆయన్ని అన్నప్పుడు వదిలేస్తే చెయ్యి అలా అంటే ఆమె బతుకమని చెప్పేసి ఆ తర్వాత మాల్లుని గురించి ఒక్క మాట మాట్లాడితే బాగుండదని చెప్పి సముద్రకాన్ని బెదిరించడం, ఆ సముద్రకాన్ని పగతోటి ఆ లేగదూడని చంపే ప్రయత్నం చేసినప్పుడు కట్టెతోటి వచ్చి ధనుష్ అతన్ని కొట్టి ఏంట్రా నన్ను చంపాలనుకుంటూ సంతోషంగా ఉంది చంపురా అని చెప్పేసి అతనికి చేతికి కత్తియడము, ఆ తర్వాత అతను మారిపోవడము, ఆ తర్వాత ఊరి కోసము ఆ పారదీపను మన ఊరి వాడిని కాపాడాలి పక్కూరుడు వచ్చి దాడి చేసి ఏదో మన దగ్గర 4 చిల్లర లాగాలని పోలీస్ బుద్ధి చూపించాను కానీ నేను ఆ డబ్బుతోటే వీడికి రిజిస్ట్రేషన్ చేయించాను అని చెప్పి ఇడ్లీ కొట్టు ప్లేసు ఇతని లీగలైజ్ కాకుండా లీగల్ చేసి మరీ ఊరు వాడిని కాపాడిన తీరు ఇవన్నీ చూస్తుంటే హృదయంగా అనిపిస్తుంది మనకి. ఇడ్లీ కొట్టు లాస్ట్కు తండ్రి ఆశయ సాధన కోసం ఆ రుచి తేవడం కోసం కష్టపడి ఆ ఇడ్లీ కొట్టులో సాధించి ఊర్లో అందరి ప్రేమను పొంది లాస్ట్కి ఇతను కిడ్నాప్ అయిపోతే ఊరంతా ఇతని కోసం తప్పించేలాగా చేస్తే నువ్వు చస్తే ఒక్కడు రాడరా నా అల్లుడు చస్తే ఊరంతా వస్తారా అంటే అని అత్తతో అనిపించినటువంటి డైలాగులు చాలా బాగున్నాయి. ఓవరాల్గా మంచి సినిమాను చూసిన ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా మనకి ఆ స్టార్ క్యాస్ట్ నిత్యా మీనన్, సముద్రకని, ధనుష్ డైరెక్షనే, ధనుష్ తర్వాత అరుణ్ విజయ్, తర్వాత ఆమె శాలిని పాండే, తర్వాత సత్యరాజు, ఇలా ఆర్టిస్టులు సిలంబరసన్ ఎవరిని తీసుకున్నా కూడా మీకు ఆ తర్వాత ఆయన నరేను ఆడుకాలం నరేను ఏ యాక్టర్ని తీసుకున్నా కూడా ఒక అద్భుతంగా భావాలు పలికించేటువంటి నటులని కరెక్ట్ క్యారెక్టరైజేషన్లో పెట్టి అద్భుతంగా తీసుకున్న తీరు. ముఖ్యంగా సత్యరాజ్ క్యారెక్టర్ మంచివాడా చెడ్డవాడా అర్థం కాదు, ఒక తండ్రి, ఒక బేల తండ్రి, లాస్ట్కు మారి కొడుకుని దవడ పగలు కొట్టే తండ్రి. చాలా బాగుంది సినిమా, మంచి సినిమాని చూసినటువంటి ఫీల్. చిన్న కథని చాలా అద్భుతమైన ట్రీట్మెంట్తో ధనుష్ దర్శకుడిగా బాగా విజయవంతమైన సినిమా. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. మళ్ళీ చెప్తున్నా 3 భాగాలుగా చెప్పానంటే ఈ సినిమా గురించి ఎంత స్పందించానో అర్థం చేసుకోండి. బాగున్న సినిమా, తప్పకుండా చూడండి. అక్టోబర్ 1 బుధవారం రోజు విడుదలైంది సినిమా. ఏమాత్రం తేడా వచ్చినా బుధ గురు ఎత్తేస్తారు శుక్రవారం, కానీ ధైర్యంగా రిలీజ్ చేశారు. దసరా కానుకకు వచ్చిందంటేనే సినిమాలో దమ్ము సరుకున్నట్టు లెక్క. ఓజీ లాంటి యాక్షన్ డ్రామాల కన్నా కూడా ఇట్లాంటి ఫ్యామిలీ డ్రామాస్ని అద్భుతంగా పండించినటువంటి ఒక ఎమోషన్ ఉన్నటువంటి ఈ సినిమాలు, ఈవెన్ డబ్బింగ్ సినిమా అయినా సరే ఈ సినిమాలో ఒక ఫీల్ కనబడింది. ఒక మంచి సినిమా. ఇడ్లీ కొట్టు బాగుంది. ఇడ్లీ కొట్టై అని చెప్పేసి దీంట్లో కొడై అని చెప్పేసి తమిళ్ తెలుగు వర్షన్స్ ఒకటేసారి విడుదలైనటువంటి ఈ సినిమా ధర కూడా అందుబాటులో ఉంది, 200 మాత్రమే. సో 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. బాగుంది సినిమా, చూడండి. కొడుకు ఈగో దెబ్బతినిందని చెప్పి అతని ప్రాణమైందని నువ్వు ఏదైనా దూరం చేయంటే మనం నిత్య పైన ఏమైనా చెరుపుతాడేమో, దాన్ని రేపు చేస్తాడేమో అనేటువంటి అవకాశం మనకు కల్పించాడు. కానీ అక్కడ అతను చేసేది అతని ప్రాణమైంది ఏంటి, తండ్రి తల్లి జ్ఞాపకమైనటువంటి వాళ్ళ ఇంట్లో పరిసరాల్లో చిన్నప్పుడు అంతా తిరిగినట్టు కలిసి మట్టి పిసికి చేసినట్టుగా చూపించినటువంటి ఆ ఇంటిని ఆ కొట్టుని నాశనం చేస్తాడనేది మనకు అనుకోము. అది కొట్టు తగలబెడుతుంటే ఆ పిఏ వచ్చి కాలు పట్టుకొని అశ్విన్ బాబు వద్దు బాబు అన్నా కూడా తగలబెట్టేస్తాడు. ఊరుకొని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినప్పుడు వెళ్ళు ఏడుస్తూ ఇది చేసి ఇది ఎంత పోయింది. ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి మా పిండి రుబ్బినటువంటి ఆ ఇసురాయిని అతను ఏం చేయలేడు, వీని ఏం చేయలేడు, మనం కట్టుకుందామని చెప్పి వాళ్ళు లేత కాలంలో అంటే వాళ్ళ యొక్క యువ పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఏ రకంగా చేసి వడి ఒక్కరసిని వాళ్ళ తల్లిగా చూపిస్తారు, హీరో తండ్రి తల్లిగా. సో వాళ్ళు ఆ టైంలో కొత్త జంటగా ఉన్నప్పుడు భార్యకి పని చెప్పకుండా అతను ఏ రకంగా చూసుకుంది ఈమె గుర్తు చేసుకుంటుంది వీళ్ళ తల్లి. సో అవి వాళ్ళు కలిసి మట్టి పిసికి ఏ రకంగా కట్టారో ఇప్పుడు వీళ్ళిద్దరూ లాస్ట్కు క్లైమాక్స్లో మట్టి పిసికి కట్టడం క్లైమాక్స్గా చూపించడం బాగుంది.